ఆ, గురుగారు నేను మా బాబు పుట్టినప్పుడు అతని దగ్గర లేను గురుగారు. ఇప్పుడు సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నా. ఆ. సో అదేమన్నా దోషమా గురుగారు, లేకపోతే పూర్వజన్మ కర్మ ఏమన్నా ఉందా? అట్లనే గురువు గారు ఇంకొకటి, వాళ్ళకు వీసా అప్లై చేసిన గురుగారు, నా బాబుకును నా వైఫ్ కి. ఆ. వాళ్ళకి డిలే అవుతుంది గురుగారు వీసా. మేము ముగ్గురం తొందరగా కలుసుకోవాలని కొంచెం ఆశీర్వదించండి గురుగారు. అంటే వీసా కూడా సందేహం తొందరగా లేకుండా రావడానికి ఏమైనా స్తోత్రం ఉందా? కుటుంబం అంతా కలిసి ఉండడం కోసమని మన పురాణాల్లో కవచం ఇచ్చారు. నారద పురాణంలో హనుమత్ కవచం అని ఒకటి ఉంటుంది. ఈ హనుమత్ కవచం నేను చదివి యూట్యూబ్లో పెట్టాను. హనుమత్ కవచం బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ అని యూట్యూబ్లో కొట్టేస్తే నేను చదివినటువంటి కేవలం 10 నిమిషాలున్న ఆ హనుమత్ కవచం వస్తుంది. హనుమత్ కవచమును 40 రోజుల పాటు పారాయణం చేసినా, అది వింటూ అదే ఉపాసనగా భావించిన 40 రోజులు తిరగకుండా భార్యాభర్తలు వాళ్ళ సంతానం కలిసి ఉంటారు. అనుకున్న కోరికలు అవి తీరుతాయి. నేను ఇంతవరకు ప్రయోగించిన వాళ్ళల్లో హనుమత్ కవచం దాదాపు 2 లక్షల కంటే ఎక్కువ మంది చదివారు. అందులో 1,00,000 మందికి కోరికలు సిద్ధించాయి, వారు అనుకున్నవి అయ్యాయి. మీరు ఐర్లాండ్లో ఉండి పాపం పిల్లలు ఎక్కడో భార్య ఎక్కడో ఉంటే దానికి మీరంతా కలిసి ఉండడానికి హనుమత్ కవచం ఉపయోగపడుతుంది. హనుమత్ కవచం పద్మాకరణి కొట్టి వినండి, సాధన చేయండి. రెండోది, రుణానుబంధం ఎక్కువ లేకపోతే పిల్లలు పుట్టిన చూడలేమట. అందుకే ఈ హనుమత్ కవచం. పాదౌ వాయు సుతఃపాతు రామదూతస్తదంగుళి అని హనుమత్ కవచం చాలా గొప్పది, సారాంశం ఉంటుంది. హనుమంతుడు తలుచుకుంటే సీతారాములు కలిపినట్టుగా మీ దంపతుల్ని మీ అబ్బాయిని కలిపేస్తాడు. నిశ్చింతగా మీరు ఈ హనుమత్ కవచాన్ని పారాయణ చేసుకోండి.